श्रीगुरुभ्यो नमः। हरि ओं। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 14 శ్లోకం చదువుతున్నాము. శ్లోకం చదువుదాం ఒకసారి. నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మభిర్న సబధ్యతే. అయితే ముందు శ్లోకంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. అయితే ఈ సృష్టిలో 4 వర్ణాలనే విభాగమును గుణములు కర్మలను బట్టి నేనే అమర్చినాను, నేనే చేసినాను. దానికి కర్తను నేను అయినప్పటికీ కూడా నేను అకర్తను, నా స్వరూపము అవ్యయము అని తెలుసుకో అని చెప్తున్నాను. అంటే పారాడాక్స్. కర్మ నేనే చేసినప్పటికీ కూడా నేను కర్తను కాను అని చెప్తున్నాడు. అయితే ఈ పారాడాక్స్ చాలా ఇంపార్టెంట్ పారాడాక్స్. నెక్స్ట్ కొన్ని శ్లోకాలు ఇక్కడి నుంచి ఈ పారాడాక్స్ గురించే చెప్పబోతున్నారు. దానికి కొన్ని ముందు ఓ ప్రణాళిక వేస్తున్నాడు. ఒక మంచి శ్లోకం రాబోతోంది 3-4 శ్లోకాల తర్వాత ఈ పారాడాక్స్ మీద. దానికి ఫౌండేషన్ శ్లోకాలు, దానికి ఒక కేస్ బిల్డ్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే క్రియ ఉన్నప్పుడల్లా కర్త ఉండాలి అనుకుంటాం. అంటే ముందు కర్త ఉండాలి అన్న అభిప్రాయం ఉంటుంది. తార్కికులు కూడా అలాగే చెప్తారు. ముందు కర్త ఉండాలి, కర్త ఉంటేనే క్రియ ఉంటుంది అని చెప్తారు తార్కికులు, లొజిషియన్స్ కూడా. కానీ అది వేదాంతులు ఒప్పుకోరు ఆ మాటని. క్రియ ఉంటుంది, కర్త ఉన్నాడా లేదా అన్నది మన ఆలోచనని బట్టి ఉంటుంది. ఆ క్రియ జరుగుతున్న క్రియని మన స్వరూపం మీద ఆరోపించుకుంటే అజ్ఞానం. అది ఆ అజ్ఞానంలో కర్త ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒక జడ్జి ఉన్నాడు. జడ్జి కేసుని పరిశీలించి ఖైదీకి ఉరిశిక్ష విధించాడు అనుకుందాం. అయితే ఒక మనిషి యొక్క ప్రాణము తీయుట అనే కర్మకి ఆ జడ్జి కర్త అవుతున్నాడా? వాళ్ళు పరిశీలించవలసినటువంటి విషయం. ఆ మనిషి యొక్క ప్రాణము తీయుట అనే కర్మలో ఆ తీర్పునిచ్చిన జడ్జి ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి, ఆ న్యాయమూర్తి కర్తయా ఆ కర్మకి. అలాగే ఇప్పుడు ఒక ఖైదీకి ఉరిశిక్ష విధించారు. ఉరి వేసేవాడు ఉంటాడు. ఫైనల్గా ఉరి కంబాన్ని ఎక్కించి ఉరి తీసే ఒక ఆఫీసర్ ఉంటాడు. అయితే అలాగే ఇందాకటి ప్రశ్న ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆ ఖైదీకి ఉరి తీయుట అనే కర్మలో ఆ ఉరి తీసినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతని డ్యూటీ అతను చేస్తున్నాడు, అతను కర్తయ. ఆ ప్రాణము తీయుట అనే కర్మకి అతడు కర్తయ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మంచి దృష్టాంతం, ఒక ఎక్స్ట్రీమ్ దృష్టాంతం. జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుందిగా, అక్కడ జడ్జి కర్త కాదు, జడ్జి తన డ్యూటీ తను చేస్తున్నాడు. అఫ్ కోర్స్ అతను రాగద్వేషాలను పక్కన పెట్టి సాక్షిభావంతో ఆ కేసుని పరిశీలించాలి. అలాగే పరిశీలిస్తున్నారు అనుకుందాము జడ్జిలందరూ. అలా పరిశీలిస్తున్నప్పుడు ఆ తీర్పులో ఏ తీర్పు అయినా సరే, అది ఎంతటి కఠినమైన తీర్పు అయినా, సులువైన తీర్పు అయినా, ఆ తీర్పు ఇచ్చి ఆ తీర్పుని అమలు చేసే ఒక కర్మలో ఆ జడ్జి కర్తయ. మంచి దృష్టాంతం ఈ పారాడాక్స్ ని క్వశ్చన్ చేయడానికి, అర్థం చేసుకుందుకు. చేస్తే ఏమవుతుంది అర్థమవుతోంది. అక్కడ జడ్జి
జడ్జి ద్వారా కర్మ జరిగిందే కానీ ఆ కర్మకి ఆ జడ్జి కర్త కాదు. ఆ కర్తృత్వం అక్కడ జడ్జిలో ఉండదు. అలాగే పరమాత్మ విషయంలో కూడా పరమాత్మ విషయంలో కూడా పరమాత్మ అదే చెప్తున్నాడు భగవంతుడు. అంటే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, భగవంతుడి విషయంలో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. భగవంతుడు చాలా పనులు చేస్తున్నాడు అని. ఆ పరమాత్మయే ఈ పనులన్నీ చేస్తున్నాడు. అవతార పురుషుడై అవతారంలో భూమి మీదకి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నాడు పరమాత్మ అని ఒక అభిప్రాయము, ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఆ కర్మలు అన్నిటిలోనూ కూడా నేను కర్తను కాను అని చెప్తున్నాడు పరమాత్మ. తస్య కర్తారం అపి మాం అకర్తారం అవ్యయం విద్ధి. నేను కర్తను కాను అని తెలుసుకో అంటున్నాడు. నా స్వరూపంలో మార్పులు ఉండవు అని తెలుసుకో అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. అయితే 13వ శ్లోకంలో చాతుర్వర్ణ్యాలని సృష్టించుట అనే కర్మలో నేను కర్తను కాదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో దాన్ని జనరలైజ్ చేసి ఏ కర్మలోనూ కూడా నేను కర్తను కాదని చెప్తున్నాడు. అది చాలా ఒక పరిశీలించవలసినటువంటి పారాడాక్స్. ఓకే, అయితే మనకి మనసులో ఆ కండిషనింగ్ ఉంటుంది. క్రియ కనిపెడిన వెంటనే ఆ క్రియకు ఒక కర్తను తగిలించాలి. కానీ ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం అనుకోండి, నేను చూస్తున్నాను, చూపు ముందు వచ్చిందా నేను ముందు వచ్చానా? అది చూడండి, అంటే చూపు ముందు వచ్చిందా నేను చూస్తున్నాను అనే కాన్సెప్ట్ ముందు వచ్చిందా? ఆలోచించండి. అలాగే గాలి పీలుస్తున్నాము, మీరు గాలి పీలుస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని గాలి పీలుస్తున్నావా అని అడిగే వరకు నేను గాలి పీలుస్తున్నాను అన్న భావం కూడా రాదు సాధారణంగా. ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు గుర్తొస్తుంది, అవును నేను గాలి పీలుస్తున్నానని. సో మరి ఇప్పుడు గాలి పీల్చడం అనే కర్మ ముందు వచ్చిందా, నేను గాలి పీలుస్తున్నాను అనే అభిప్రాయం ముందు వచ్చినదా? నేను గాలి పీలుస్తున్నాను అనేది ఒక ఐడియా బుద్ధిలో, అంతే కదా. సో నేను గాలి పీలుస్తున్నాను అనే ఐడియా ముందు పుట్టిందా, గాలి పీల్చుటనే కర్మ ముందు పుట్టిందా? ఏది ఇండిపెండెంట్ ఈ రెండిట్లో? ఏది ఇండిపెండెంట్ అంటారు? ఒక స్వతంత్రమైనటువంటిది ఆ రెండిట్లోనే ఏది? గాలి పీల్చుట ఇండిపెండెంటా, నేను గాలి పీలుస్తున్నాననే ఐడియా ఇండిపెండెంటా? పరిశీలిస్తే ఆన్సర్ తెలుస్తుంది, పారాడాక్స్ లో ఆన్సర్. సో క్రియ ఉన్న చోట్లల్లా కర్త ఉండాలి అనే ఎజంప్షన్ తప్పు. ఆ ఎజంప్షన్ మనము ఆరోపించు కూర్చుంటాం. క్రియ కనిపిస్తే చాలు ఆ క్రియకు కర్తను తగిలించాలి ఫస్ట్. దాన్ని తగిలించాలి. ఇప్పుడు గాలి వీస్తోంది, దానికి కర్త ఎవరు? సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతోంది, తన చుట్టూ తాను తిరుగుతోంది, దానికి కర్త ఎవరు? వాటికి కర్త చెప్పలేము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, దృష్టాంతము, ఇప్పుడు నిద్రలో నడిచేవాడు ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళకి నిద్రలో నడిచే అలవాటు ఉంది, సోమ్నాంబులిజం అంటాం ఇంగ్లీష్లో. ఒకళ్ళకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. వాళ్ళు నిద్రలో నడుస్తూ వెళ్ళి ఇంకొకళ్ళు ఎవరికో చిన్న హాని చేసి వచ్చారు, ఒకళ్ళు ఎవరినో కొట్టేసి వచ్చారు. ఓకే, అప్పుడు కోర్టుకు వెళ్ళింది అనుకోండి ఆ కేసు. కోర్టుకు వెళ్ళి కోర్టులో అతడు నిద్రలో నడిచి చేశాడు ఈ పని, అతనికి సోమ్నాంబులిజం అనే కండిషన్ ఉంది ఆ మనిషికి అని ప్రూవ్ అయింది అనుకోండి, జడ్జి ఆ మనిషికి శిక్ష వేయలేడు. ఎందుకంటే అక్కడ ఆ మనిషి కర్త కాదు. ఇది మనం నిజంగా లైఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషనే చాలా మందికి. సో అయితే అక్కడ మరి కర్త ఎవరు? ఆ మనిషి కర్తయా? కాదు. మరి మనిషి చేయలేదు కాబట్టి ఆ మనిషే చేశాడు, అతనే కొట్టి వెళ్ళాడు, నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి వాడిని అవతల వాడిని కొట్టి వచ్చాడు. మరి కర్త కాదంటాడు జడ్జి. కోర్టులో చెల్లదు అది. సో అలాగా క్రియ ఉన్నప్పుడల్లా కర్త ఉండుట అనేది ఒక ఇన్కరెక్ట్ ఐడియానే. కానీ క్రియ ఉన్నది, ఇక్కడ కర్త ఉన్నాడా లేదా అన్నది మన ఆలోచనని బట్టి, మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. పరమాత్మ అదే చెప్తున్నాడు. పరమాత్మ అంటున్నాడు, నా దృష్టికోణంలో అయితే ఈ కర్మలు వేటికి కూడా నేను కర్తను కాను. ఎందుకంటే ఈ కర్మలు వేటి నుండి కూడా నేను ఒక ఫలాన్ని ఆశించుటలేదు. నమాం కర్మాణి లింపంతి, అందుకని ఈ కర్మలు నన్ను అంటుకోవు. కర్మలు
నా లింపంతి, నా మాం లింపంతి, నన్ను అంటుకోవు. మాం నా లింపంతి అంటే కర్మలు అంటుకోవంటే కర్మబంధము నాకు అంటదు. కర్మఫలము, ఆ కర్మఫలము రూపంలో ఉన్నటువంటి బంధము నాకు అంటదు. ఎందుకు అంటదు అంటే మే కర్మఫలే స్పృహ నా, నాకు కర్మఫలముల యందు స్పృహ అంటే తృష్ణ లేదు. ఇది మాం యహ అభిజానాతి, ఈ విధంగా నన్ను ఎవడు తెలుసుకుంటాడో సహ కర్మభిహి నా బధ్యతే, అతడు కూడా కర్మల్లో బద్ధుడు కాడు. అది ఎవడికి తెలుస్తుందంటే నా స్వరూపము, నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశమే ఆ పరమాత్మ అని తెలిసిన వానికి అది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రకాశములో ఇప్పుడు సినిమా ప్రొజెక్టర్లో లైట్ ఉంది, సినిమా లైట్ ఉంది, ఆ లైట్లో సినిమా కనిపిస్తోంది అంతేనే, కానీ ఆ సినిమాకి ఆ లైట్ కర్త కాదు. ఆ విధంగా అని ఆ విధంగా స్వరూపం యొక్క ఆ ఆస్పెక్ట్ అర్థమవుతూ ఉంటుంది అతనికే. అతడు ఎవరికైతే అలా అర్థమవుతుందో ఆ మనిషి కర్మబంధములో చిక్కుకోడు అని చక్కని శ్లోకం. దీనికి అవతారిక చూసాము. ఏషాంతు కర్మణాం కర్తారం మాం మన్యసే, ఏ కర్మలయకు నన్ను కర్తగా అనుకుంటారో, అందరూ అనుకుంటారో, పరమార్థత తేషాం అకర్త ఇవ అహం. పరమార్థత ఇన్ రియాలిటీ నిజంగా ఆ కర్తలకు నేను కర్తను కాను. అహం అకర్త ఏవ, అకర్త ఏవ, నేను ఆ కర్మలకు తేషాం అకర్త ఏవ, వాటికి కర్తను నేను కాను. చదువుదాం, భాష్యం చదువుతాము. నమాం తాని కర్మాణి నమాం తాని కర్మాణి లింపంతి లింపంతి దేహాద్యారంభకత్వేన దేహాద్యారంభకతేన దేహాది ఆరంభకత్వేన అంటే దేహము మొదలగు ఉన్నవి అంటే పుట్టుట మొదలగు విధముగా కర్మలు నన్ను అంటుకోవు. కర్మలు అంటుకోవడం అంటే ఏంటి? చావు పుట్టుకలు ఉండడం. కర్మబంధములో చిక్కుకోవడము అంటే కర్మబంధాన్ని అనుసరించి చావు పుట్టుకలు ఉంటాయి, జన్మలు ఉంటాయి. సో దేహాది ఆరంభకత్వేన, దేహము మొదలగు నవి మొదలగుట, పుట్టుట అనే విధము చేత, తృతీయ కదా, దేహాది ఆరంభకత్వేన అంటే తృతీయ, ఆ విధము చేత అంటే దాని ఏమంటారు, ఆ ప్రాసెస్ చేత నా లింపంతి, నన్ను అంటవు. ఏవి? కర్మలు అంటే కర్మఫలములు, కర్మబంధములు నన్ను అంటవు. ఎందుకు అంటవు నన్ను? కారణం చెప్తున్నారు. ముందిచ్చిన వాక్యము క్లెయిమ్, నమాం కర్మాణి లింపంతి, ప్రతిజ్ఞ అంటారు దాన్ని, క్లెయిమ్. అయితే ఎందుకు అంటే దానికి కారణం, హేతువు చెప్పాలి. హేతువు చెప్తున్నారు. అహంకారాభావాత్, అహంకార అభావము వలన అని అర్థం. అహంకార అభావాత్, అహంకారము లేకుండుట చేత. భగవంతునికి అహంకారం ఉండదు. అహంకారం ఉండదంటే, అహంకారము అంటే అహం కరోతి ఇది అహంకార, నేను చేస్తున్నాను అనే భావమే అహంకారం. సో పరమాత్మకి ఆ అహంకారము ఉండదు. పరమాత్మ చేసిన పనుల్లో భగవంతుడి ఈ కర్మలు నేను చేస్తున్నాను అనే భావము ఉండదు. అహం కరోతి ఇది అహంకార, దాని అభావము అహంకారాభావాత్. అది లాజికల్ సెంటెన్స్. ముందు ప్రతిజ్ఞ చెప్పి తర్వాత కారణం చెప్పాలి. ముందు క్లెయిమ్. ఏం క్లెయిమ్ చేస్తున్నారు? ఇప్పుడు దూరంగా కొండ మీద పొగ కనిపించి పొగ కనిపిస్తే మనసులో ఏ జ్ఞానం కలుగుతుంది? కొండ మీద మంట ఉన్నది అన్న జ్ఞానం కనిపిస్తుంది. మంట కంటికి కనిపించిందా? మంట కనిపించలేదు, పొగయే కనిపించింది దూరంగా ఉన్న కొండ మీద. సో అప్పుడు ఏం చెప్తాము? అగో ఆ కొండ మీద మంట ఉన్నది. పర్వతో వన్హిమాన్, సంస్కృతంలో తర్కంలో ఎగ్జాంపుల్. పర్వత వన్హిమాన్, పర్వతములో అగ్ని ఉన్నది. ఎందుకు? ఎందుకంటే కనిపిస్తోందిగా కంటికి. ఏమిటి కనిపిస్తోంది? మంట కనిపించట్లేదు, పొగ. ధూమాత్, పొగ కనిపించటం వలన.
అది పంచమీ విభక్తిలో చెప్తాం హేతు. సో ఇక్కడ అలాగే చెప్తున్నారు శంకర్లు. మాం నన్ను కర్మాణి నలింపంతి, కర్మలు అంటవు నాకు. కర్మలు అంటకపోవడం అంటే చావు పుట్టుక మొదలగు విధముగా పుట్టుటచే కర్మ అంటదు. పుట్టడము అంటే కర్మబంధము. అది కర్మబంధం వల్లనే పుడతారు. ఎందుకు పుట్టవు? అహంకారాభావాత్, నేను చేస్తున్నానన్న భావము లేదు కాబట్టి. కర్మలు నేను చేస్తున్నప్పటికీ, నా ద్వారా కర్మలు జరుగుతున్నప్పటికీ కూడా నాకు కర్తృత్వ భావము లేదు, నేను చేస్తున్నానన్న భావం లేదు. ఇందాక జడ్జి ఎగ్జాంపుల్, జడ్జి ఉరి తీస్తున్నాడు, ఉరి శిక్ష విధించాడు, కానీ జడ్జి మనసులో నేను ఉరి తీస్తున్నాను అనే కర్తృత్వ భావము ఉండదు. ఆ జడ్జికి ఆయన డ్యూటీ కరెక్ట్గా అర్థమైతే నేను ఉరి తీస్తున్నాను అనేటటువంటి ఆ కర్తృత్వ భావము ఉండదు. ఆ విధంగా పరమాత్మ చెప్తున్నాడు, అహంకార అభావాత్ నమాం కర్మాణి లింపంతి. నచ తేషాం కర్మణాం ఫలేషు మే స్పృహా తృష్ణా. సో తేషాం అంటే తేషాం కర్మణాం, ఆ కర్మల యొక్క ఫలేషు ఫలముల యందు. కర్మఫలము అనేది సమస్త పదము, సమాసము. దాని విగ్రహ వాక్యం ఎలా ఉంటుంది? కర్మ యొక్క ఫలము, కర్మఫలము, అది చెప్తున్నారు. అదే బహువచనంలో చెప్పుకుంటున్నాం కాబట్టి కర్మణాం ఫలేషు, కర్మల యొక్క ఫలముల యందు. కర్మఫలే అంటే కర్మణాం ఫలేషు. షష్ఠి బహువచనము, సప్తమి బహువచనము రెండు బహువచనంలో ఉన్నాయి. కర్మ యొక్క ఫలము షష్ఠి, కర్మ యొక్క ఫలమునందు సప్తమి, కర్మ ఫలమునందు అవుతుంది. అప్పుడు తెలుగులో కూడా అటువంటి సమాస పదమే వస్తుంది. కర్మ ఫలమునందు అంటే కర్మ యొక్క ఫలమునందు. కర్మ ఫలముల యందు అని చెప్పాలంటే కర్మల యొక్క ఫలముల యందు అని చెప్పాలి. దానికి సంస్కృతంలో కర్మణాం ఫలేషు, ఆ కర్మ ఫలముల యందు మే స్పృహ నా పట్టుకొచ్చి లాస్ట్లో పెట్టుకోవాలి. మే స్పృహ నాస్తి, నాకు స్పృహ లేదు. స్పృహ అంటే తెలుగులో స్పృహ కాదు. తెలుగులో స్పృహ అంటే తెలివి, కాన్షియస్గా ఉండడం. సంస్కృతంలో స్పృహ అంటే తృష్ణ, కోరిక. స్పృహ తృష్ణ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. స్పృహకి పర్యాయ పదము తృష్ణ. సో ఆ కర్మఫలముల యందు కోరిక నాకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే నేను అహంకారాభావాత్, సేమ్ రీజనే. మళ్ళీ అది పట్టుకొచ్చి అక్కడ కూడా పెట్టుకోవచ్చు, అహంకారాభావాత్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే అహం కరోతి ఇది భావము లేదు, నేను చేస్తున్నాను అనే భావం లేదు కాబట్టి ఆ కర్మల యొక్క ఫలముల యందు నాకు కోరిక లేదు. ఆర్ వైసి వర్స, కర్మల యొక్క ఫలముల యందు కోరిక లేదు కాబట్టి నేను చేస్తున్నాను అనే భావం లేదు. రెండు ఒకటే. అలా చెప్పినా ఇలా చెప్పినా కూడా రెండు కరెక్టే. అయితే చదువుదాం నెక్స్ట్. ఏషాం తు సంసారిణాం అంటే తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ సంసారిణాం అలా ఉంటుంది. సంసారులకు ఆ భావం ఉంటుంది. ఎవరైతే సంసారులు అంటే నేను కర్తను అనే భావం ఉన్నవాడే సంసారి. అనే భావం ఉన్నవాడికి ఈ సంసారంలో ఈ జగత్తులో బోల్డన్ని కోరికలు, ఆ కోరికల యొక్క ప్రవాహం. సంసారం అంటేనే ఒక ప్రవాహం. సంసరతి ఇది సంసార, బాగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అది సంసారమైంది. తెలుగులో సంసారం అంటే ఫ్యామిలీ అనే అర్థం వస్తుంది. అది చాలా, దాన్ని ఏమంటారు, గ్రాస్ లెవెల్ మీనింగ్, అంటే చాలా నేరో మీనింగ్. సంసారం అంటే ఫ్యామిలీ అనేది ఒక చాలా చిన్న నేరో దృష్టికోణంలో వచ్చినటువంటి మీనింగ్, ఒక నేరో కాంటెక్స్ట్ లో అప్లై చేసినటువంటి మీనింగ్ అయింది తెలుగులో. సంస్కృతంలో సంసారం అనగా ఈ జగత్తే సంసారం, ఈ జగత్తు. ఎందుకంటే దానికి ప్రవహించే గుణం ఉన్నది. ఆ కాలచక్రంలో ఆ సంసారం అలా ప్రవహిస్తూ ఉంటుంది. సరతి అంటే ప్రవహించుట, అంటే బాగుగా. సో సంసరతి అంటే బాగుగా, సమ్యక్ సరతి ఇది సంసారం. బాగుగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అది సంసారమైనది. సో అయితే ఈ కోరికల సంసారం, ఈ కోరికలో ఒక ప్రవాహం, అది ఆగదు. ఒక కోరిక పుడుతూ ఉంటుంది. ఆ కోరికను బట్టి మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు చేసి ఆ కర్మ యొక్క ఫలములను అనుభవిస్తాడు.
అది మంచి ఫలం అనుకోండి, సుఖదాయకమైన ఫలం అనుకోండి, దాని ఎడల రాగము కలుగుతుంది. ఓకే, అయితే మళ్ళీ 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 వస్తే బాగుండు ఇటువంటిది అనే రాగము కలుగుతుంది. అది దుఃఖదాయకమైన ఫలం అనుకోండి, దాని బదులు ద్వేషము కలుగుతుంది. సో ఎక్కడ మొదలైంది మొత్తం స్టోరీ? ఆ రాగద్వేషములను బట్టి మళ్ళీ అటువంటి ఫలమే కావాలని కోరుకొని మళ్ళీ ఆ కర్మలు చేయుటయో ఆర్ సిమిలర్ కర్మలు చేయుటయో, అటువంటి ఫలములు నాకు వద్దని అటువంటి కర్మలను మానివేయసు పక్కన పక్కన వాటి ఎడల ద్వేషమును పెంచుకొని ఆ కర్మల నుంచి తప్పించుకుని తిరగడం అనే కొత్త కర్మ పుడుతుంది. సో ఆ విధంగా మొత్తం స్టోరీ అంతా కోరికతో మొదలవుతుంది. సో ఆ ప్రవాహము ఆగదు, అందుకుని దానికి సంసారం అని పేరు. ఈ సంసారానికి డెఫినేషన్ శంకర్లు కూడా పలు చోట్ల అలాగే చెప్తారు. కోరికను బట్టి కర్మ, ఆ కర్మ యొక్క ఫలమును అనుభవించుట, మళ్ళీ దాని వలన కొత్త కోరిక పుడుట, దానికే సంసారం అని పేరు. అది నాన్ స్టాప్ గా అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి సంసారం. సో సంసారులకు నేను కర్తను అనే అహంకారం ఉంటుంది. మళ్ళీ అహంకారం అంటే కూడా తెలుగులో అహంకారం అంటే చిన్న నెగిటివ్ కొనటేషన్ వచ్చేస్తుంది. ఈగోయిజం, మరి ఈగోటిజం లోకి వచ్చేస్తుంది అహంకారం అంటే. సంస్కృతంలో అహంకారము అంటే అహం కరోతి, నేను కర్తను అనే భావానికి అహంకారం అని పేరు. మనం తెలుగులో అహంకారము ఏ కాంటెక్స్ట్ లో వాడతామో దాన్ని అహం భావము అంటాం సంస్కృతంలో. అంటే అది కొంచెము బుద్ధిలో బాగా నాటుకుపోయి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రపోర్షన్ లో అవసరమైన దానికంటే చాలా తక్కువ ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు దానికి అహం భావము అనే మీనింగ్ వస్తుంది. కానీ అహంకారం అంటే అది కాదు. అహంకారం అంటే సింపుల్ గా అహం కరోతి ఇది అహంకార. సో ఏషాంతు సంసారిణాము, అయితే సంసారాలకు అలా ఉంటుంది. మరి నాకు నెక్స్ట్ చదువుదాం. అహం కర్త ఇత్యభిమాన, సారీ దానికి ఆ సెంటెన్స్ కే కంప్లీషన్ చదువుదాం. ఏషాంతు సంసారిణాం అహం కర్త ఇత్యభిమానః కర్మసు స్పృహా తత్ఫలేషు చ తాన్ కర్మాణి లింపంతీతి యుక్తం. సో తు ఆన్ ది అదర్ హ్యాండ్ సంసారిణాం, ఏషాం సంసారిణాం, ఎవరైతే సంసారులో వారికి, ఆ సంసారులకు ఏముంటుంది? అహం కర్త ఇది అభిమాన, నేను కర్తను అనే అభిమానం ఉంటుంది. ఆ ఐడియా ఉంటుంది మనసులో, బుద్ధిలో ఆ నిశ్చయం ఉంటుంది. నేను కర్తను అనే ఒక బలమైనటువంటి నిశ్చయం ఉంటుంది. ఉంటే ఏమవుతుంది? కర్మసు స్పృహ తత్ఫలేషు స్పృహ, కర్మలయందు వాటి ఫలములయందు స్పృహ, తృష్ణ ఉంటుంది. ఆ తృష్ణ ఎక్కడి నుంచి వచ్చింది? నేను కర్తను అనే భావం నుంచి వచ్చింది. నేను కర్తను అనే భావం అనుకోండి, ఇప్పుడు నేను ఏదో పని చేశాను అనుకోండి, అప్పుడు ఆ పని యొక్క ఫలము నాది అనే భావము ఉంటుంది. ఈ పని నాది కాదు, ఇది ఆ పరమాత్మ యొక్క పని అనే బుద్ధి నిశ్చయం ఉందనుకోండి, అప్పుడు ఆ కర్మ యొక్క ఫలమునందు తృష్ణ కూడా ఉండదు ఆటోమేటిక్గా. నేను కర్తనైతే ఆటోమేటిక్గా నేను కర్త అని ఎప్పుడు అనుకుంటామో, నేను కర్తను అనుకుంటే ఆటోమేటిక్గా ఆ కర్మ యొక్క ఫలమునందు తృష్ణ ఉంటుంది అని చెప్తున్నాను. సో కర్మసు స్పృహ తత్ఫలేషు చ తాన్ కర్మాణి లింపంతి, ఎవరికైతే అలా ఆ కర్మ ఫలమునందు తృష్ణ ఉంటుందో వారిని కర్మలు బంధిస్తాయి. వానికి కర్మలు అంటుకుంటాయి. లింపతి అంటే అంటుకోవడం. సో కర్మలు వారిని బంధిస్తాయి. ఇది యుక్తం. అది యుక్తమైనటువంటి లాజిక్, అది లాజికల్. ఎవడు కర్తయో ఆ కర్తకు కర్మఫలమునందు ఆసక్తి, తద్వారా ఆ కర్మఫలము ఆ కర్తను బంధించుట అనేది జరుగుతుంది. ఇది లాజికల్, అది ఒక లాజికల్ ప్రాసెస్. ఇది యుక్తం. నెక్స్ట్ తదభావాత్ నమాం కర్మాణి లింపంతి, నమహం కర్మాణి లింపంతి. నా మర్చిపోతే అర్థం మారిపోయింది. తదభావాత్ నమాం కర్మాణి లింపంతి. సో నాకైతే నేను కర్తను అన్నటువంటి భావము లేదు అని చెప్తున్నాడు పరమాత్మ. నేను కర్తనన్న అహం కర్త ఇది అభిమాన నా
అభిమానం నాకు లేదు. అందుకని కర్మసు తత్ఫలేషు స్పృహ నా, అందుకని కర్మల యందు వాటి ఫలముల యందు కోరిక నాకు లేదు. అప్పుడు కర్మాణి నా లింపంతి, అప్పుడు నన్ను మాం కర్మాణి నా లింపంతి అందుకుని. సో ఆ మొదటి లైన్కి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా. ఇతి ఇత్యేవం इति इत्येवं యః అన్యోపి यः अन्योऽपि మాం ఆత్మతత్వేన माम् आत्मत्वेन आत्मत्वेन అభిజానాతి. अभिजानाति. అయితే ఇది శ్లోకంలో ఏముంది? ఇతి మాం యోభిజానాతి. ఇది ఈ విధముగా నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో అది చెప్తున్నారు. ఇతి అంటే ఇత్యేవం, ఈ విధముగానే యహ అన్యః అపి మాం ఆత్మత్వేన అభిజానాతి. వేరొకరు ఎవరైనా కూడా నన్ను ఆత్మత్వేన ఆత్మస్వరూపముగా అభిజానాతి. ఆత్మస్వరూపముగా అంటే మళ్ళీ అదేదో థర్డ్ పార్టీ కాదు. ఆత్మస్వరూపము అంటే నా హృదయములో ఉన్నటువంటి ప్రకాశము. ఏ ప్రకాశములో అయితే నాకు ఈ జగత్తంతా అనుభవానికి వస్తుందో అది ఆ విధముగా నన్ను తెలుసుకుంటాడు అని చూడండి భగవాన్ ఎంత క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. యహ మాం ఆత్మత్వేన అభిజానాతి అని పరమాత్మ చెప్తున్నాడు. నన్ను ఎవరైతే ఆత్మస్వరూపముగా తెలుసుకుంటాడు, ఆత్మస్వరూపము అంటే హృదయంలో ఉన్నటువంటి ప్రకాశం అనే అర్థము. ఆర్ ఇంకొంచెం క్లియర్ గా చెప్పుకోవాలంటే ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గా నన్ను తెలుసుకుంటాడు. ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఏంటి? ఇప్పుడు మనిషి యొక్క స్వరూపం ఎసెన్స్ ఏంటి చెప్పండి? సారం ఏమిటి? మనిషి యొక్క సారము తెలుసుకుంటూ ఉండుట, అది మనిషి యొక్క అవేర్నెస్. మనిషికి ఇతర జీవులకి తేడా అది. మనిషి యొక్క సారము అవేర్నెస్, కాన్స్టెంట్ అవేర్నెస్, కంటిన్యూస్ అవేర్నెస్. అలా అవేర్నెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది మనిషి యొక్క సారము. సో ఆ అవేర్నెస్ కే పరమాత్మ అని పేరు. సో యహ అన్యః అపి మాం ఆత్మత్వేన అభిజానాతి అంటే ఏమిటి? నా అహం కర్త, నా మే కర్మఫలే స్పృహ ఇది. సో నన్ను ఆ విధంగా తెలుసుకోవడం అంటే ఏమిటి? నేను కర్తను కాను అని తెలుసుకోవడం. నా అహం కర్త అంటే నా మే కర్మఫలే స్పృహ, నాకు కర్మఫలముల యందు కోరిక ఉండదు అని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అది? పరమాత్మ అంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రకాశము, ఆ అవేర్నెస్ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రకాశమే పరమాత్మ అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఆ పరమాత్మకి కర్తృత్వము ఉండదు. ఈ జగత్తులో క్రియ అయితే ఉన్నది కానీ అది ఆ పరమాత్మ యొక్క శక్తియే కానీ ఆ క్రియలో ఆ పరమాత్మకి కర్తృత్వం అనేది ఉండదు అని క్లియర్గా అర్థమవుతుంది. సహా కర్మభిః న బధ్యతే. అలా తెలుసుకున్నవాడు కర్మల చేత బంధింపబడడు. తస్యాపి న దేహారంభకాణి కర్మాణి భవంతి ఇత్యర్థః. అంటే కర్మల చేత బంధింపబడడు అంటే ఏంటి? అతనికి కూడా, తస్య అపి, అతనికి కూడా దేహారంభకాణి కర్మాణి నభవంతి. దేహారంభము అంటే పుట్టుక మొదలగు కర్మలు నభవంతి, ఉండవు. సో ఎవడైతే పరమాత్మ యొక్క స్వరూపము కర్తృత్వము లేనటువంటి ప్రకాశమే పరమాత్మ, నా హృదయములో ఉన్నటువంటి ప్రకాశమే పరమాత్మ అని తెలుసుకుంటాడో అతనికి క్లియర్గా, ఆ మనిషికి క్లియర్గా అర్థమవుతుంది పరమాత్మకి కర్తృత్వము లేదు అని. అంటే నా స్వరూపమునకు కూడా కర్తృత్వము లేదు అంటే నేను కూడా కర్తను కాను అని క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు నాకు కూడా అతనికి కూడా చావు పుట్టుకలు మొదలగు కర్మలేమి ఉండవు అని భగవంతుని యొక్క అభిప్రాయము. చాలా చక్కని శ్లోకం చదువుదాం. ఇంకోసారి శ్లోకము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
एवं ज्ञात्वा कृतं कर्म పూర్వైరపి ముముక్షుభిః पूर्वैरपि ముముక్షుభిః मुमुक्षुभिः కురు కర్మైవ తస్మాత్ త్వం कुरु कर्मैव तस्मात् त्वं పూర్వైః పూర్వతరం కృతం. पूर्वैः पूर्वतरं कृतं అవతారికి చదువుతాము. నాహం కర్త नाहं कर्ता నమే కర్మఫలే స్పృహ ఇది. न मे कर्म स्पृहा इति అయితే నేను కర్తను కాను. పరమాత్మ ఏం చెప్తున్నాడు? నేను కర్తను కాను, నాకు కర్మ ఫలముల యందు కోరిక ఉండదు అని చెప్తున్నాడు. అని అని ఏం చేయాలి? ఏవం జ్ఞాత్వ, ఈ విధముగా తెలుసుకుని, కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః కురు కర్మ ఏవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. సో పరమాత్మకి కర్తృత్వము ఉండదు, పరమాత్మ కర్త కాదు అని తెలుసుకుని ఏం చేయాలి అని తెలుసుకుని, ఏవం జ్ఞాత్వ, ఆ విధముగా తెలుసుకుని, పూర్వైః ముముక్షుభిః అపి కర్మ కృతం. అంటే ఇది వరకు పూర్వము కూడా, అంటే గడిచిన కాలంలో కూడా, ముముక్షుభిః, ముముక్షువుల చేత. ముముక్షువులు అంటే మోక్షమును కోరుకున్నవారు, సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలనుకున్నవారు ఏం చేశారు? వాళ్ళు కూడా పరమాత్మ కర్త కాదు, పరమాత్మకి కర్మఫలముల యందు తృష్ణ ఉండదు అని తెలుసుకుని, అంటే నేను కూడా కర్తను కాను, నాకు కూడా కర్మఫలముల యందు తృష్ణ లేదు అని తెలుసుకుని ఏం చేశారు? మూల కూర్చున్నారా? లేదు. తెలుసుకుని వాళ్ళు ఏం మూల కూర్చోలేదు పూర్వీకులు. అలా తెలుసుకున్నటువంటి ముముక్షువులైనటువంటి పూర్వీకులు ఏం చేశారు? కర్మకృతం, వారి కర్మలు చేశారు, అంటే వారి డ్యూటీ వాళ్ళు చేశారు. గతంలో కూడా, గడిచిన కాలంలో కూడా ముముక్షువులు అందరూ మోక్షమును కోరుకున్న వారు, మోక్షమును ఆల్రెడీ సిద్ధించిన వారు పుట్టి ఉంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కర్మకృతం, వాళ్ళు చేయవలసినటువంటి కర్మలు చేశాడు. గురుదేవులు లాంటి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కర్తను కాను అని తెలుసుకుని ఆయన 50 ఏళ్లలో ఎంత పని చేశాడో చూడండి. ఆయన అటువంటి వాళ్ళు ఆ 50 year పీరియడ్ లో చేసిన పని ఒక మనిషి కొన్ని 100,000 సంవత్సరాల్లో కూడా చేయలేడు. నేను కర్తను అనుకునే మనిషి కొన్ని 1000 సంవత్సరాలైనా కూడా అంత పని చేయలేరు. కానీ నేను కర్తను కాను అని తెలుసుకున్న మనిషి ఒక షార్ట్ పీరియడ్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. అది చెప్తున్నాడు. ముముక్షుభిః పూర్వైః అపి, గతంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. స్వామి వివేకానంద అలాంటి వాళ్ళు, రమణ మహర్షి, ఇటువంటి రామకృష్ణ పరమహంస, ప్రతి తరంలోనూ ఉన్నారు. వాళ్ళందరూ చేసిన కర్మలు ఆలోచిస్తే చూడండి. స్వామి వివేకానంద చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇండియాలో ఉండడం ఏమిటి, ఏంటి అమెరికా వెళ్ళి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో అడ్రస్ చేయడం ఏమిటి, అసలు ఎక్కడైనా పొందుతుందా? దానికి ఏమైనా లాజికల్ గా ఉందా? లేదు. కానీ నేను కర్తను కాను అని తెలుసుకున్న మనిషి ద్వారా అంతటి మహత్తరమైనటువంటి కర్మలు జరుగుతాయి. సో పూర్వీకులు ముముక్షుభిః పూర్వైః అపి కర్మకృతం. ఇది వరకు పూర్వీకులు ఆ విధంగా అంటే మోక్షమును కోరుకున్నవారు ఆ విధంగా తెలుసుకుని కర్మలు చేశారు, వారి కర్తవ్యము వారు చేశారు. సో అయితే ఏమిటి? నువ్వు కూడా అలాగే చేయని చెప్తున్నాడు. తస్మాత్ త్వం, అందుకుని నువ్వు ఏం చేయాలి? పూర్వైః పూర్వతరం కృతం కురు కర్మ ఏవా. పూర్వీకుల చేత ఏ విధంగా కర్మలు చేయబడినాయో, నీ పూర్వీకులు ఇది వరకు వచ్చిన మహాత్ములందరూ ఏ విధముగా వారు కర్తను కాను, కర్తృత్వ భావమును వదిలేసి కర్మఫలముల మీద ఆసక్తిని పక్కన పెట్టి నలుగురికి జరిగే ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకుని, పూర్వైః పూర్వతరం కృతం, పూర్వీకులు ఏ విధంగా చేశారో ఆ విధంగా నువ్వు కూడా కర్మైవ కురు, కర్మనే చేయుము. ఎందుకంటే అర్జునుడికి మనసులో ఇంకా అది ఉంది కదా, నేనేదో సన్యాసం పుచ్చేసుకుంటే తేలికైపోతుంది, హ్యాపీగా ఉంటాననే భావం ఉంది. అందుకని చెప్తున్నాడు, అలా కుదరదయ్యా, నువ్వు చేయాల్సిన కర్మలు చేయాలి. గతంలో వచ్చిన మహాత్ములందరూ ఏ విధంగా వారు చేయవలసినటువంటి పనులు చేశారో, కర్తృత్వ భావము లేకుండా, కర్మఫలముల మీద ఆసక్తి లేకుండా ఏ విధంగా చేశారో నువ్వు కూడా అలాగే చేయండి. అంటే మహాత్ములను రోల్ మోడల్ గా పెట్టుకుని కర్మల యందు
ఆసక్తి అంటే కర్మ ఫలముల యందు ఆసక్తి తగ్గించుకుని డ్యూటీ బౌండ్గా తాను చేయవలసిన కర్మ ఏదో చేయాలి. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, అందుకనే విద్యార్థికి ఎప్పుడు కూడా మహాత్ములు చెప్తారు, నాకు కూడా చాలా నచ్చే పాయింట్, ఎప్పుడు కూడా ఈ ఈ కోర్సు చేస్తే నీకు ఈ ఉద్యోగం వస్తుంది, ఇంత డబ్బు సంపాదించుకుంటావు అని చెప్పకూడదు. అలా మోటివేట్ చేయకూడదు పిల్లల్ని ఎలా చేయాలంటే చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే నలుగురికి ఉపయోగపడతాం. మనం బాగా చదువుకుంటే సరే మనకేదో మంచి ఉద్యోగం వస్తుంది, అది ఎలాగా రాని వస్తుంది బాగా చదువుకుంటే. అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సమాజానికి ఉపయోగపడతాం. ఏ విధంగా ఉపయోగపడతాం ఏమో, ఏ విధంగా ఉపయోగపడతామో ఎవరికి తెలుసు, కానీ చదువుకుంటే ఉపయోగపడతాం. చదువుకోకపోతే అంత ఉపయోగపడకపోవచ్చు, చదువుకోకుండా కూడా పడచ్చు. బట్ చదువుకుంటే మాత్రము ఆ విద్య నలుగురికి ఉపయోగపడుతుంది మన ద్వారా. ఏమో కొత్త విషయాలు ఏవో కనుక్కుంటాం, లేకపోతే నలుగురికి పాఠాలు చెప్పుకుంటాం, ఏదో చేస్తాం. ఏం చేస్తామో తెలీదు. ఆ టైంకి ఏది మన ఎదురుకుండా వస్తే ఆ పని చేస్తాం. కానీ నెట్ సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాం. ఏ విధంగా? ఆ విద్యని ఇంకో నలుగురికి ఇచ్చి మనం ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతాం. అది ఇంపాక్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంపాక్ట్ని ఇది వరకు అలా చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. గొప్ప బాగా ఆ విద్యను బాగా అభ్యసించి గొప్ప పనులు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది, సైంటిస్టులు వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు కూడా అలాగే చేయి అని చెప్తున్నాడు. పూర్వతరం కృతం తస్మాత్వం కర్మ ఇవ కురు. అది చాలా చక్కని ఇన్స్ట్రక్షన్. చూద్దాం భాష్యము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఈ విధముగా కర్మలు చేశారని తెలుసుకుని. ఏవం కర్మ కృతం జ్ఞాత్వా, ఈ విధంగా కర్మలు చేశారని తెలుసుకుని. ఎవరు? పూర్వైః అపి అతిక్రాంతైః. పూర్వైః అంటే అతిక్రాంతైః అంటే కాలము గడిచిన వారని, అంటే గతములో ఉన్నవారు, వారి చేత. 2 తృతీయాలో ఉన్నాయి. పూర్వైః అతిక్రాంతైః అంటే పూర్వము గడిచిన వారి చేత. ఈ ఎవరు వారు? ఎటువంటి వారు అంటే మామూలుగా కర్మఫలమును దృష్టిలో పెట్టుకుని పెద్ద పనులు చేశారనుకోండి, అందులో అది పెద్ద ఇన్స్పైరింగ్ గా దాన్ని రోల్ మోడల్ గా తీసుకోక్కర్లేదు. కానీ ఎవరైతే కర్మఫలములను పక్కన పెట్టి గొప్ప కర్మలు చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, ముముక్షుభిః అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని రోల్ మోడల్ గా పెట్టుకోవాలి. కురు తేన కర్మైవత్వం, నువ్వు కర్మనే చేయుము. దేని చేత? దాని చేత అంటే నేను కర్తను. తేన అంటే దాని చేత. దేని చేత? నేను కర్తను కాను, నాకు కర్మఫలముల యందు కోరిక ఉండదు అని పెట్టుకుని, అని దృష్టిలో పెట్టుకుని, ఇది వరకు మహాత్ములు ఎలా అయితే గొప్ప పనులు చేశారో అది దృష్టిలో పెట్టుకుని ఆ ప్రిన్సిపల్ చేత నువ్వు కూడా కర్మ చేస్తూ ఉండు అని చెప్తాను. ఎంత డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి. అంటే కర్మలు చేయడం అంటే ఏంటి? నతూష్ణీం ఆసనం న సన్యాసః కర్తవ్యః. కర్మలు చేయుట అంటే కర్మలు మానేసి ఓ మూల కూర్చోవడం కాదు అని చెప్తున్నాడు. అంటే అర్జునుడు అదే కదా ప్రశ్న. ఈ యుద్ధం చేయకుండా నేను అక్కడికో వెళ్ళిపోయి ఓ మూల కూర్చుంటాను అంటున్నాడు. అలా కాదు అంటున్నాడు. నా సన్యాసః కర్తవ్యః, నీకు సన్యాసం తగినది కాదు. సన్యాసం మనసులో ఉండాలి. సన్యాసం అంటే ఇలా ఫిజికల్గా పనులు వదిలేసి వెళ్ళిపోవడం కాదు. మనసులో కర్తృత్వ భావమును వదిలేసి చేయాలి. ఇలా ఫిజికల్గా పారిపోవడం కాదు అని క్లియర్గా చెప్తున్నాడు. నా సన్యాసః కర్తవ్యః తస్మాత్వం పూర్వైరపి అనుష్ఠితత్వాత్. అంటే పూర్వీకులు ఏ విధంగా వారి కర్మలను అనుష్ఠానం చేశారు. ఏ విధంగా చేశారు? ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? కోరికల్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేసిన వారిని కాదు. కోరికలు వదిలేసి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేసిన వారిని రోల్ మోడల్ గా చేసుకుని వాళ్ళు ఎలా అనుష్ఠానం చేశారో వారి కర్తవ్యాన్ని ఆ విధంగా నువ్వు చేయము అని చెప్తున్నారు. యది అనాత్మజ్ఞస్త్వం
తదా ఆత్మశుద్ధ్యర్థం. తదా ఆత్మశుద్ధ్యర్థం. అయితే అలా ఎందుకు చేయాలి? గురుదేవులు లాంటి రోల్ మోడల్స్ ని దృష్టిలో పెట్టుకుని, కర్మలను, స్వామి వివేకానంద అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని, కర్మల మీద, కర్మఫలముల మీద ఆసక్తి వదిలేసి కర్మలు ఎందుకు చేయాలి అంటే, ఇది అనాత్మజ్ఞత్వం. ఒకవేళ నీవు అనాత్మజ్ఞుడు అయితే, అంటే నీకు ఆత్మానాత్మ వివేకము బుద్ధిలో ఇంకా స్థిరపడలేదు, నేను కర్తను కాను అని ఇంకా స్థిరపడలేదు, ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు ఆ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేయాలి. ఎందుకు? తదా ఆత్మశుద్ధి అర్థం. ఆత్మశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కొరకు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ రావడానికి కోరికలను పక్కన పెట్టి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయి అంటున్నాడు. మన కేటగిరీ అనాత్మజ్ఞులం అనుకోండి, ఇంకా ఆత్మానాత్మ వివేకము బుద్ధిలో స్థిరపడలేదు, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు, స్థిరపడలేదు కదా, ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు ఈ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు అలా పని చేస్తే నీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ వస్తుంది, ఆత్మశుద్ధి అర్థం. అలా కాదు, నెక్స్ట్ స్టేజ్లో ఉన్నాము మనము, తత్వవిత్ చేత్ లోక సంగ్రహార్థం. లోక సంగ్రహార్థం. ఇప్పుడు గురుదేవులు, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం అటువంటి వాళ్ళ స్టేట్ లో ఉన్నాం మనం ఆల్రెడీ. అంతఃకరణ శుద్ధి జరిగిపోయి క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్లియర్ గా ఉంది. అప్పుడు కూడా కర్మ చేయాలి కర్తవ్యము ఉద్దేశంతో. ఎందుకు? తత్వవిత్ చేత్, ఒకవేళ నువ్వు తత్వం తెలిసిన వాడివైతే లోక సంగ్రహార్థం, లోక సంగ్రహము కొరకు కర్మలు చేయము. ఏ విధంగా? పూర్వైః జనకాదిభిః. పూర్వైః జనకాదిభిః అంటే పూర్వీకుల చేత ఏ విధంగా చేయబడిందో. జనకుడు మొదలగు వారు. ఈ జనకుడు అంటే సీతాదేవి యొక్క తండ్రి జనకుడు కాదు, ఈయన మనకు అక్కడ వస్తాడు, అష్టావక్ర గీతలో వస్తాడు జనకుడు. అటువంటి వారు, అటువంటి జ్ఞానుల చేత. పూర్వతరం కృతం నా అధునాతనం కృతం నా అధునాతనం కృతం అనుష్ఠితం. అంటే నా అధునాతం అంటే మోడర్న్, కొత్తగా. నేను ఇప్పుడు ఏం కొత్తగా చెప్పట్లేదు, ఇది వరకు కూడా ఇలాగే చేశారు అని. అంటే ఇప్పుడు నువ్వేమో కొత్త ప్రిన్సిపల్ చెప్తున్నావా అంటే లేదు, నేనేమి కొత్త ప్రిన్సిపల్ చెప్పట్లేదు. సృష్టి ఆది నుండి కూడా పూర్వీకుల్లో ముముక్షువులు అందరూ కూడా ఇలాగే చేశారు అని, ఇదేమి నేను కొత్తగా చెప్పట్లేదు అని గుర్తు చేస్తాడు ఒక్కొక్కసారి. ఒక శ్లోకం చదివి అక్కడతో ఆపుతాము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.